ఈరోజు ఆకివీడు దత్తక్షేత్రంలో మరియు ప్రపంచవ్యాప్తంగా మైసూరు దత్తపీఠం ప్రధాన పీఠంలో పూజ్య గణపతి సచ్చిదానంద స్వామి వారి 83వ జన్మదినోత్సవ వేడుకలు, పుట్టు పండుగ వేడుకలు అతి ఘనంగా, అతి వైభవపేతంగా పెద్ద పెద్ద వేద పండితులు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వేద పండితులు వారి ఆశీస్సుల మధ్య, భక్తుల మధ్య, అలాగే దేశ విదేశాల నుంచి వచ్చిన అధికార రాజకీయ ప్రముఖులతోటి ఇవాళ అక్కడ సభ మారుమోగుతోంది. ఈ సందర్భంగా ఆకివీడు దత్తక్షేత్రంలో స్వామీజీ వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకుంటూ చంద్రుడికో నూలుపోగులాగా ఇవాళ మేము కేక్ అంటే కళాఖండ కేక్, ఇది ఇతర కేకులు ఏవి కూడా మేము ఉపయోగించము. ఆ కేక్ కట్ చేస్తున్నాము చిన్నారుల చేత. అలాగే మరి అర్హులైన వారికి దుప్పటి పంపిణీ చేస్తున్నాం. దాంతోపాటు వైశాఖ మాసం ఈ సూత ఫలాన్ని కూడా వారికి అందజేస్తున్నామని చెప్పుకుంటూ జై ట్రస్టీలుగా శ్రీయుతులు వడ్డీ రాజశేఖర్ గారిని, వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి వేద పాఠశాల ప్రిన్సిపాల్ గారిని, అలాగే గూడూరు గోపి గారిని, అలాగే నంద్యాల సీతారామయ్య గారిని నలుగురిని తీసుకున్నారు ఇటీవల. అందులో ముఖ్యంగా నంద్యాల లక్ష్మీ సీతారామయ్య గారిని ఆశ్రమం ఆకివీడు శాఖకి గౌరవాధ్యక్షులుగా వారిని నియమించారు స్వామీజీ గారు. అంటే మాకు అధ్యక్షుల్లో శ్రీ 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 దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారు, మెంటార్ అంటే మార్గదర్శకుడు, పీఠం అంతటికీ మార్గదర్శకుడు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారు. అలాగే ఇక్కడ ఆశ్రమానికి ఉపాధ్యక్షులు ఉంటారు. ఉపాధ్యక్షులుగా గూడూరు గోపి గారు. అలాగే గౌరవాధ్యక్షులు ఉంటారు. ఆశ్రమానికి ఒక గౌరవాధ్యక్షులు ముఖ్యంగా ఉండాలి. ఆ గౌరవాధ్యక్షులుగా మన నంద్యాల లక్ష్మీ సీతారామయ్య గారు దత్త భక్తులు, పూర్వం నుంచి కూడా వారి కుటుంబం పునీతులు అయ్యారు, వారు నియమించారు. స్వామీజీ వారికి కూడా అత్యంత కావలసిన శిష్యులు అని చెప్పుకుంటున్నాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఈరోజు పరమ పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి 83వ పుట్టినరోజు సందర్భంగా ఆకివీడు దత్తాశ్రమంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఖమ్మంపాటి త్రినాథ్ గారికి, అదేవిధంగా కమిటీ సభ్యులకు నా ధన్యవాదాలు జరుపుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మైసూరు ఆశ్రమం నందు స్వర్ణ సింహాసనంపై ఉన్న స్వామీజీకి శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారు పాదుకా పూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన భక్తులకి, అదేవిధంగా కమిటీ సభ్యులకి నా యొక్క కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. జై గురుదత్త.